ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ పేరును మార్చాలని ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ గరికపాటి నరసింహారావు డిమాండ్ చేశారు. తెలుగు భాషా సంస్కృతులను ప్రతిబింబించేలా ఈ పేరు ఉండాలని అన్నారు. అమలాపురంలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలో మాట్లాడిన గరికపాటి ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు పదం కాదన్నారు. తమిళనాడు తరహాలో తెలుగు భాషా సంస్కృతులు సాంప్రదాయాలను ప్రతిబింబించేలా తెలుగునాడు పేరు పెట్టాలని సూచించారు. ఇది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని గరికపాటి ఇటీవలే కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మలయ పర్వతం ఎక్కడుందండి? మలయాళ దేశంలో ఉంది. కేరళ వాళ్లకున్న భాషాభిమానం, రాష్ట్రాభిమానం మనకి లేదు. నిన్ననే వాళ్ళు కేరళ అనే రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా. మలయాళం అంత గొప్పది. మలయాళం నుంచి వచ్చి మలయపు గాలి, దక్షిణపు గాలి. గరికపాటి వ్యాఖ్యలకు సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అంబేద్కర్ కాన్స్టిట్యూన్సీలో అమలాపురం కిమ్స్ లో 3వ ప్రపంచ మహాసభలు జరుగుతున్నాయి. ఏదైతే ఇందులో ఈ మహాసభల్లో పాల్గొన్న ప్రఖ్యాత ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాషకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇతర అంశాలపై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు తెలుగునాడుగా మార్చాలని చెప్పి కూడా ఆయన ఒక డిమాండ్ అయితే తెరపై తీసుకొచ్చారు. ఇది ఈ గరికపాటి చేసిన వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశంగా మారాయి. ఏదైతే ఆయన ప్రసంగంలో ప్రసంగిస్తున్న సమయంలో కేరళ సంబంధించి ఒక కేరళ గురించి మాట్లాడుతూ కేరళ రాష్ట్రం పేరును ఇటీవలే కేరళంగా మార్చుకున్నారు. వాళ్ళకున్న భాషాభిమానం కావచ్చు, వాళ్ళకున్న రాష్ట్రం పేరుపై వాళ్ళకున్న అభిమానం కావచ్చు, ఇదంతా కూడా దాన్ని గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా ప్రజలకు కూడా అదే రకమైన భావన ఉండాలని చెప్పి కూడా గరికపాటి నరసింహారావు ఏదైతే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరును తెలుగునాడుగా మార్చాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి నేపథ్యాన్ని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. ఆంధ్ర అనేది తెలుగు పదం కాదు కాబట్టి తెలుగు నాడనే మార్చాలి. గతంలో మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ నందమూరి తారక రామారావు కూడా ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగునాడుగా మార్చాలని చెప్పి కూడా ఆయన చేసిన కృషిని కావచ్చు, లేదంటే ఆయన గతంలో ఆయన చేసిన ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన మరోసారి గుర్తు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు అయితే మరోసారి చర్చనీయాంశంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తే కనుక అనేక రాష్ట్రాలతో పాటు నగరాల పేర్లు మారుతున్న క్రమంలో ఇటీవలే కేరళ రాష్ట్రం పేర్లను కేరళంగా మార్చడం జరిగింది. ఈ క్రమంలో కూడా గరికపాటి నరసింహారావు చేసిన డిమాండ్ కావచ్చు, లేదంటే వ్యాఖ్యలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇది కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎంతవరకు దీని పరిగణలోకి తీసుకుంటారో చూడాల్సి ఉంది. తెలుగు మహాసభలు అమలాపురంలో జరుగుతున్న తెలుగు మహాసభల్లో అనేక మంది అతిరథ మహారాజుల మధ్య ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మండలి చైర్మన్ మోషన్ రోజు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా ఈ సభలో నిర్వహిస్తున్న ఏదైతే చైతన్యరాజు, అదేవిధంగా ఇతర ప్రముఖుల మధ్య ఆయన ఈ డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా తెలుగు భాషకు సంబంధించి కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును అయితే తెలుగునాడుగా మార్చాలి అని చెప్పి ఒక డిమాండ్ అయితే, అంటే గతంలో నందమూరి తారక రామారావు చేసిన డిమాండ్ ఆయన మరోసారి గుర్తు చేసిన నేపథ్యంలో గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం ఎంతవరకు పరిగణలో తీసుకుంటుంది, అసలు దీనిపై ఆలోచన చేస్తుందా లేదా చూడాల్సి ఉంది. మొత్తం మీద అయితే ఇది ఒక సరికొత్త డిమాండ్ గానే మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే కనుక అంటే తెలుగు మాట్లాడే భాష ఏదైతే తెలుగు భాష మాట్లాడుతున్న రాష్ట్రం కావడంతో ఇక్కడ తెలుగునాడుగా మార్చారని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అది ఇతర రాష్ట్రం అంటే తెలంగాణలో కూడా తెలుగు మాట్లాడే భాష కావడంతో వాస్తవానికి 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడి అంటే ఒకే ప్రాంతం తెలుగు భాషను మాట్లాడుతున్న వారి అందరినీ కూడా ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన దేశంలోని తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. అయితే తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసింది. ఆంధ్రప్రదేశ్ విభజన, అదేవిధంగా 2 రాష్ట్రాలుగా విడిపోవడం, ఇవన్నీ కూడా పరిణామాలు జరిగినాయి. అది ఈ నేపథ్యంలో గరికపాటి నరసింహారావు అయితే తెలుగు భాషకున్న ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే 1వ తరగతి నుంచి కూడా 10వ తరగతి వరకు ఖచ్చితంగా తెలుగు భాషా బోధన ఉండాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరునైతే తెలుగునాడుగా మార్చాలని చెప్పి కూడా నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పేరును తెలుగునాడుగా మార్చాలని చెప్పి కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంతవరకు దీన్ని పరిగణలో తీసుకుంటుందో చూడాల్సి ఉంది. దీనిపై ఎలాంటి చర్చ జరుగుతుందో అన్నది చూడాల్సి ఉంది. అయితే రానున్న రోజుల్లో తీవ్ర దుమారం లేపే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన వ్యాఖ్యలు అయితే ఆయన చేయలేదు. కాబట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరునే మార్చాలని చెప్పి కూడా ఆయన వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి దీంట్లో పెద్దగా ఏదైతే ఒక డిమాండ్ ని అంటే గతంలో ఉన్న డిమాండ్ ని ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గతంలో చేసిన ప్రయత్నాన్ని గరికపాటి నరసింహారావు మరొకసారి గుర్తు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా దానికి సంబంధించి ఆయన ఒక ఉదాహరణ కూడా స్పష్టమైన ఉదాహరణ ఇటీవల జరిగిన ఉదాహరణ కేరళ రాష్ట్రానికి సంబంధించి కేవలం కేరళ అనేది ఒక 0 అక్షరం ఏదైతే ఆ రాష్ట్రం పేరులో కలవడానికి అక్కడ ప్రజలు ఎంతగానో భాషాభిమానాన్ని చూపించారు, తమ రాష్ట్రంపై అభిమానం చూపించుకున్నారు. కాబట్టి అందుకే కేరళం అనేగా ఆ రాష్ట్రం పేరు మారింది. కాబట్టి అదే రకంగా తెలుగు ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెళ్లాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రస్తావన ఆయన తీసుకురాలేదు కాబట్టి పెద్దగా వివాదం అయితే జరిగే అవకాశం లేదు. అయితే ఎంతవరకు అంటే తెలుగు నాడు అనేది పెట్టడానికి, ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఉన్న నేపథ్యంలో అది రాజకీయంగా రూపుమారే అవకాశం ఉన్న అభ్యంతరాలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఎంతవరకు ఇటు ముఖ్యంగా అధికారంలో ఉన్న కూటమి పార్టీలు అదేవిధంగా ఇతర ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రముఖ నాయకులు వీరంతా కూడా ఎంతవరకు దీనిపై ఆయన డిమాండ్ కొనసాగిస్తారో చూడాల్సి ఉంది. ముఖ్యంగా భాషాభిమానులు, తెలుగు భాషాభిమానులు ఎంతవరకు దీన్ని పరిగణలో తీసుకుంటారో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఒక చర్చకైతే ఈ గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు అయితే దారి తీసేయని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రసాద్.